ప్రభుత్వం దగ్గర సిల్లి గవ్వ లేదు కాబట్టి ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేయరు. మా అక్క ప్రభుత్వాన్ని నిలదీసే పోరాటం చేస్తుంది. మేము ఆ పోరాటంలో మస్తు సక్సెస్ అవుతాం. ఓ మామ, మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక తర్వాత తెలంగాణ మీదనే బీజేపీ దృష్టి ఉన్నదట. ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందట. పూ పార్టీ వాళ్ళని ముందుగా వాళ్ళ పార్టీకి తెలంగాణలో అధ్యక్షుని ఏర్పాటు చేసుకోమని అధికారం సంగతి అటెనక గాని. మరి రేవంత్ రెడ్డి సారే ఇంకా 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం, 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తాను, ప్రజాపాలన విజయోత్సవాలు కూడా గట్టిగానే జరుపుకోవాలని హడావిడి చేస్తాను కదా. ఇక మరి మీ ఎంబటి ఎవరు ఉంటారు? ఏంది మా ఎంబటి ఎవరు ఉంటారా? నిన్న మైబాద్ లో మా రావణ పెట్టిన మీటింగ్ చూసినావా? ఎంత బొమ్మన్నగా వచ్చిరో జనాలు. ఫుల్ సక్సెస్ అయింది. మా ఎంబడి ఎవరు రారంటావా? అది కేటీఆర్ సార్ పెట్టిన మీటింగ్. మరి మీ అక్క బీఆర్ఎస్ తోటే కాకుండా జాగృతి పేరు మీద కూడా సపరేట్ ఉద్యమం చేస్తుందని అంటివి కదా మామ. గా మీటింగ్ సక్సెస్ అయితే మీకేం లాభం చెప్పు?